హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు కీలక నిర్ణయాలు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పీఆర్సీ అమలుపై కీలక నిర్ణయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త. పే రివిజన్ కమిషన్, పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, ప్రమోషన్లు వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో భేటీలో చర్చించినటువంటి అంశాలు ఈ మేరకు పీఆర్సీ అమలు వేగవంతం, కొత్త పీఆర్సీ అమలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పెండింగ్ బకాయిల చెల్లింపులు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం. ఉద్యోగుల హేతుబద్ధీకరణ మరియు ప్రమోషన్లు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగులను విభజించి వారి పనితీరును సమీక్షించి తగిన ప్రమోషన్లను వేగవంతంగా అమలు చేయనున్నారు. సచివాలయ ఉద్యోగుల భద్రత మరియు భవిష్యత్తు. ఉద్యోగుల భద్రతపై ఉద్యోగులు నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పీఆర్సీ అమలుకు ప్రత్యేక కమిటీ. సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ పీఆర్సీ అమలు, డీఏ మరియు డీఆర్ చెల్లింపులపై సమీక్ష నిర్వహించనుంది. ఇక ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యలు. పీఆర్సీ అమలు ప్రణాళికను త్వరగా పూర్తి చేయడము. పెండింగ్ డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు చర్యలు. ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి సచివాలయ ఉద్యోగుల భద్రతపై సమీక్ష. స్వ స్పష్టమైన హామీ. విభజన సరిగ్గా జరగని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారము. సచివాలయ ఉద్యోగుల భద్రతపై స్పష్టత. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశ్యం లేదని మంత్రి బాలా డోల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం ఉందని వెల్లడించారు. ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక నిబంధనలతో సచివాలయ ఉద్యోగుల భద్రతను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం వైఖరి స్పష్టత. వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతున్నాయి. అయితే సచివాలయ ఉద్యోగులు శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు కావడంతో వారిని తొలగించే అవకాశమే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త విధానాలు రూపొందించడంలో ఉద్యోగ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగుల సంఘాల ప్రతిస్పందన. ప్రభుత్వ హామీలను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని త్వరగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి హామీలు వేగంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. పీఆర్సీ అమలు కీలక నిర్ణయాలు తుది శరవేగంతో అండి. సో, ఈ భేటీ ద్వారా పీఆర్సీ అమలు, డీఏ చెల్లింపులు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై లక్షలాది ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.